మట్టి గణపతి ప్రతిమలనే పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. దువ్వాడ లక్ష్మీ భార్గవి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మట్టి గణపతిని పూజించాలి అంటూ మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు దువ్వాడ లక్ష్మీ భార్గవి పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం మా సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో సంపత్ వినాయకుని గుడి వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. వినాయక ప్రతిమల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, థర్మోకోల్ వాడటం వల్ల అందులో ఉన్న రసాయనాలు పర్యావరణానికి హాని కలగడమే కాకుండా సముద్ర జలాలు కలుషితమవుతున్నాయని అన్నారు. వాయు కాలుష్యం ఏర్పడి ప్రతి జీవి ప్రాణహానికి కారణమవుతున్నాయని, ప్రకృతిని గౌరవించకపోవడం వల్లే మనం అనేక విపత్తులు చూస్తున్నామంటూ పేర్కొన్నారు. కాలుష్యంలోని మన నగరం అగ్రస్థానంలో ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రతి కుటుంబం మన బాధ్యతగా భావించి మట్టి వినాయక ప్రతిమలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పూజించాలంటూ విజ్ఞప్తి చేశారు. మన భావితరాలకు ఆరోగ్యవంతమైన జీవితం అందించేందుకు అందరూ సహకరించి కాలుష్య నివారణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మేడం అలా పేరే నాకు పేరు తెలుసు కదా బా. చెప్పండి. అందరికీ నమస్కారం. లక్ష్మీ భార్గవి అండి. ఓం గం గణాధిపతి నమః. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా సంస్కృతి, మా ఆర్గనైజేషన్ 2011 నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు చేస్తున్నాము. సో మన ఎంత కల్చర్ డెవలప్ అయినా కూడా కలర్ బొమ్మలు చూస్తే మనం టెంప్ట్ అవుతాము. కలర్ వినాయకుడు ఎవరికైనా నచ్చుతుంది. బట్ మనం దాన్ని అవాయిడ్ చేసి మన పర్యావరణాన్ని పరిరక్షణ భాగంగా రాబోయే తరాల్ని సేఫ్టీ కోసం తప్పకుండా మనం ఈ ప్రికాషన్ ఫాలో చేస్తూ మంచి హెల్దీ వాతావరణంలో మంచి గణేష్ పూజలు మనం చేద్దాం. థ్యాంక్ యూ. ఎన్ని విగ్రహాలు పంచారు మేడం? సుమారుగా అంటే చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తుంటాం. మేము ఇక్కడ కొన్ని ఒక 1000 వరకు ఉంచామండి. ఎందుకంటే వర్షం అదంతాను మనకి ఈ మూడు కూడా బాగాలేదు కదా. విజయవాడ ఇష్యూ మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా మన గణపతిని మనం పూజించాలి కాబట్టి